కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో గ్రామాన పర్యటించారు పెద్దపల్లి ఎంపీ వివేక్. మహదేవ్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. బొమ్మాపూర్ ఎస్సీ కాలనీని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కోడ్ అమల్లో ఉన్నందున స్థానిక ఎన్నికల తర్వాత సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కాలనీ వాసులు పెన్షన్లు అందడం లేదని చెప్పడంతో వెంటనే ఎంపీడీఓతో మాట్లాడి సమస్య తీర్చాలని సూచించారు. సూరారం గ్రామంలో వృద్ధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు వివేక్. ఈ సందర్భంగా మహదేవ్పూర్, మల్హార్ మండలాలకు చెందిన 500 మందికి పైగా ఇతర పార్టీల నేతలు ఎంపీ వివేక్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అంబట్పల్లి గ్రామంలో డప్పు వాయిద్యాలతో వివేక్ కు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ కోరారు. తెలంగాణ ఏర్పడితే విద్యా ఉద్యోగాలతో స్థానికులు అభివృద్ధి సాధిస్తారన్నారు ఎంపీ వివేక్. వృద్ధాప్య పింఛన్లు 1500 తీసుకోవచ్చని, పేదలు అన్ని వసతులున్న ఇల్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ వాదులను గెలిపించకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉండదని, ముఖ్యమంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తారని చెప్పారు. మన తెలంగాణ ప్రాంతం నుంచి మన సత్తా మనం చూపించుకోవాలి. ముఖ్యమంత్రి ఒక కుట్ర చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అంటే ఇక్కడ 2-3 ఎవరైతే తెలంగాణ పార్టీ నుంచి నిలబడతారో, విభేదాలు వస్తాయో, వీళ్ళ విభేదాలు తీసుకొచ్చి తెలంగాణ అంశం లేదని చెప్పి కేంద్రాన్ని చెప్తామని చెప్పి కుట్ర వేస్తున్నాడు ముఖ్యమంత్రి. మీరందరూ కూడా గమనించాలి. ఈ వచ్చే ఎలక్షన్లలో మీరందరూ కూడా తెలంగాణ పార్టీకి గెలిపించి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలి సెంటర్కి. బేగుపూర్ గ్రామం చేరుకున్న వివేక్ గ్రామస్తులతో మాట్లాడారు. తాము మంత్రి శ్రీధర్ బాబుకు ఓట్లు వేయలేదనే నెపంతో గ్రామానికి నిధులు రాకుండా అడ్డుకున్నారని ఎంపీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. సమస్యలన్నింటికీ పరిష్కారం తెలంగాణ ఒకటేనని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ వాదులను గెలిపించాలని ఎంపీ సూచించారు. ఎంపీ వెళ్లిన ప్రతి చోట జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి. మల్హార్ మండలంలోని తాడిచెర్ల, రంగాపూర్, నాగారం, జూలపల్లిలో ప్రచారం నిర్వహించారు ఎంపీ వివేక్. టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక మంథనిలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవచ్చని, స్థానికులు ఉద్యోగాలు పొందవచ్చన్నారు. రామగుండం, మనుగురు రైల్వే లైన్ ప్రతిపాదనను సీఎం అడ్డుకుంటే కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి మంజూరు చేయించారన్నారు. తాడిచెర్ల మైన్ ప్రాజెక్టును సీమాంధ్ర కాంట్రాక్టర్లకు సీఎం కట్టబెడితే అడ్డుకున్నారని ప్రజలకు వివరించారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న తన తండ్రి వెంకటస్వామి స్ఫూర్తితో మలిదస్తు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాడని, తనపై అక్రమ కేసులు బనాయించిన ప్రజలు అండగా ఉండి ధైర్యం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు కొట్లాడుతున్నావు, నువ్వు జైల్లో ఉండి కొట్లాడని చెప్పి మా నాన్నగారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నాడో మీ అందరూ తెలుసు. ఆయన పచ్చి తెలంగాణ వ్యతిరేకి, మా మీద ఫాల్స్ పోలీస్ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రికి నేను మళ్ళొకసారి ఖబర్దారు ముఖ్యమంత్రి, తెలంగాణని నువ్వు అడ్డుకుంటే తెలంగాణ ప్రజలే నీకు గుణపాఠం చెప్తారు. నీకు దమ్ము ధైర్యం ఏమున్నా కానీ నువ్వు ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని అడ్డంకులు చేసినా కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకునే పెడతారని చెప్పి ముఖ్యమంత్రికి నేను ఖబర్దారని చెప్పి రంగపూర్లో జరిగిన కార్యక్రమంలో సమైక్యాంధ్ర పార్టీలను వ్యతిరేకించే వాళ్లు చేతులెత్తండన్న ఎంపీ పిలుపుతో తాము ఆంధ్ర పార్టీలకు వ్యతిరేకమంటూ ప్రజలంతా చేతులెత్తి తమ మనోభావాన్ని ప్రకటించారు. తెలంగాణ వాదులను గెలిపించాలన్నప్పుడు జై తెలంగాణ నినాదాలు చేస్తూ తమ 2 చేతులు పైకెత్తి మద్దతు ప్రకటించారు ప్రజలు.